హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇలా చుట్టూ ఒక పావించు గ్యాప్తో పాదం కుట్టుండేటట్టు చుట్టూ ఉగ్గులు లేకుండా ఇలా క్లాత్ని జరుపుతూ స్టిచ్ చేసుకుందాం. ఇలా మొత్తం చుట్టూ క్లాత్ని జరుపుతూ ఇలా అడ్జస్ట్ చేస్తూ చుట్టూ లైనింగు స్టిచ్ చేద్దాం. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం. ఇప్పుడు అలా మొత్తం ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, లైనింగ్ అటాచ్ చేసాం మెయిన్ బ్లౌజ్కి. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. మన మెయిన్ బ్లౌజు పొడవు ఎంత అయితే ఉందో అంతా ఇలా మార్క్ చేసుకొని ఇలా రివర్స్లోకి మధ్యలో షోల్డర్ ఫోల్డ్ చేసి ఇలా మార్కింగ్ చేసుకొని పావించి ఉండేటట్టు ఇలా స్టిచ్ చేసుకుందాం. అలా 2 డాట్స్, ఈ డాట్స్ని ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ మనం హెమ్మింగ్ చేయడానికి ఈ విధంగా క్లాత్ రెడీ చేసి దీనికి అటాచ్ చేద్దాం. బ్లౌజ్కి ఈ విధంగా ఒక పావించి గ్యాప్కి ఇలా మన డాట్ వేసిన దగ్గర కుచ్చు పెడుతూ ఇలా కుచ్చు పెడత వల్ల మనకి బ్యాక్ సైడ్ బ్లౌజ్ అన్నది తేలకుండా కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా పైన మళ్ళీ ఇంకో కుట్టు స్టిచ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసి పైన మనం మళ్ళీ ఇంకో లైన్ స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్లు ఎలాగ వేయాలో చూద్దాం. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి షోల్డరు ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని మన మెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా, మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సెంటర్ డాట్ కూడా అలా ఫోల్డ్ చేసి ఒకసారి మళ్ళీ మన మెజర్మెంట్ బ్లౌజు ఇలా చూసుకుంటే కరెక్ట్గా డాట్లు అన్నది వస్తాయి. ఇలా చూసుకొని స్టిచ్ చేసుకుందాం. ఈ 2 డాట్లని ఇలా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసి చుట్టూ స్టిచ్ ఒకసారి చెక్ చేసుకొని ఇదండి ఈ విధంగా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చినాయి. ఇలా ఉబ్బెత్తినట్టు రావాలంటే మనకి ఆ మెయిన్ డాట్ అన్నది కరెక్ట్గా రావాలి. ఇప్పుడు దీనికి షేప్ పెట్టి ఎలా వేయాలో చూద్దాం. ఇలా రివర్స్లో వేసుకొని లైనింగ్ పైన వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా కొంచెం ఇలా 4 పీసెస్ వేస్తే వల్ల మనకి కొంచెం థిక్గా వస్తుంది, అంటే మందంగా వస్తుంది షేప్ పట్టి. ఈ విధంగా పైన మళ్ళీ ఇంకో లైన్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు
షేపు పొడవు ఎంతైతే ఉందో అంతకి ఇలా మార్క్ చేసుకొని నెక్ దగ్గర నుంచి షేప్ పట్టి ఎక్స్ట్రా క్లాత్ ఇలా లోపల ఫోల్డ్ చేసి లైనింగ్ కూడా లోపల ఫోల్డ్ చేసి ఇలా ఖర్చు ఒకసారి చూసుకొని ఇంకో లైన్ ఇలా ఫోల్డింగ్ చేస్తూ సమానంగా స్టిచ్ చేద్దాం. ఇప్పుడు ఇంకో షేప్ కూడా ఫ్రంట్ పార్ట్ ఇలా మెయిన్ది పైన లైనింగు కిందకు వచ్చేటట్టు పైన మళ్ళీ ఎక్స్ట్రా మనం ఇంకో పీస్ వేసాం కదా, ఇలా వేసి సేమ్ ఆ షేప్ ఎలాగైతే స్టిచ్ చేసామో అదేవిధంగా ఈ షేప్ కూడా స్టిచ్ చేద్దాం. ఇలా క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్ చేస్తూ ఉగ్గులు లేకుండా వస్తుంది. ఇలా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మార్కింగు అది ఖర్చులోకి లోపల ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ చేస్తే వల్ల మనకి కుట్లు అన్నది బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి అతికే విధానం అయిపోయింది. ఇప్పుడు ఉక్సులు తాళ్ళు పట్టి ఎలాగేయాలో చూద్దాం. సరిపోయింది కరెక్ట్గా. వెడల్పు పొడవు చూసుకొని ఒక పాదం కుట్టు వచ్చేటట్టు ఇలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ లోపల ఫోల్డ్ చేసి ఇలా 2 ఫోల్డింగ్ చేసి ఇది బయటికి ఫోల్డ్ చేస్తాం, కాజాలు వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఉక్సులు పట్టి ఎలా చూద్దాం. ఇది వెడల్పు 2 ఇంచెస్, పొడవును పెట్టి చూసుకోవాలి. ఇలా 1/2 ఇంచు ఫోల్డ్ చేసి ఇలా కుచ్చు పెడితే మనకి ఫ్రంట్ అన్నది పైకి తేలకుండా నీట్గా వస్తుంది. మనం అది బయటకు ఫోల్డ్ చేస్తాం, ఇది లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా స్టార్టింగ్ ఎంతైతే ఫోల్డింగ్ పెట్టామో అదే చివరికి ఫోల్డింగ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసి స్టిచ్ చేద్దాం. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ షేపులు, ఉక్సులు తాడు, ఉక్సులు వేసేది, తాళ్ళు వేసేది ఒకసారి ఇలా చెక్ చేసుకుని నెక్ పొడవు సరిపోయిందా లేదా, అదేవిధంగా ఈ పొడవు కూడా నెక్ పొడవు సరిపోయిందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే సరిపోయింది. అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా రివర్స్లో వేసుకొని మనం షోల్డర్ జాయిన్ చేసేద్దాం. ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 షోల్డర్స్ జాయిన్ చేసేద్దాం. ఈ బ్లౌజ్కి మనం పైపింగ్ వేద్దాం. ఇలా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఇలా గోల్డ్ కలర్ పైపింగ్ వేద్దామండి దీనికి. అయితే వెడల్పు వచ్చి 1.5 ఇంచ్ ఉండేలా చూసుకొని పొడవు మనం హ్యాండ్ లూజ్ని పెట్టి తీసుకోవాలి. ఇలా సమానంగా ఒక పాదం కుట్టు వచ్చేటట్టు స్టిచ్ చేసుకొని మనం అతికిన క్లాత్కి ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకే లెవెల్ వచ్చేలాగా మనం అటాచ్ చేసిన క్లాత్కి ఇలాగా థ్రెడ్ని అటాచ్ చేసి చివరి వరకు సన్నగా స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా స్టిచ్ చేసినాక
మిగిలిన క్లాత్ని ఇలా లోపల ఫోల్డ్ చేసి పైన స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే పైపింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్కకు చుట్టూ ఇలా క్రాస్ పట్టీ తీసుకొని మనం నెక్క చుట్టూ పైపింగ్ వేద్దాం. ముందు ఒక పాదం కుట్టు వచ్చేటట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెవెల్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు స్టిచ్ చేసిన క్లాత్కి ఇలా థ్రెడ్ ఇలా లోపల పక్క నుంచి ఫోల్డ్ చేసి సన్నగా వచ్చేటట్టు థ్రెడ్ని ఉగ్గులు లేకుండా క్లాత్ని జరుపుతూ నెక్క సాగదీయకుండా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే మనకి నెక్ అన్నది నీట్గా రౌండ్ తిరుగుతుంది. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సమానంగా స్టిచ్ చేసుకున్నాం. ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయింది కదా పైపింగ్. ఇప్పుడు మిగిలిన క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా మనం స్టార్టింగ్ ఎంత అయితే ఫోల్డింగ్ చేసామో ఎండింగ్ వరకు అదే ఫోల్డింగ్ వస్తే బ్యాక్ సైడ్ నీట్గా స్టిచ్చింగ్ కనిపిస్తుంది. ఇలా ఫోల్డింగ్ కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ని జరుపుకుంటూ సాగదీయకుండా ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇది అయిపోయింది చుట్టూ హెమ్మింగ్ పైపింగ్ స్టిచ్చింగ్. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేద్దాం. హ్యాండ్స్ ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి ఇక్కడ నాట్ పెట్టుకొని 2 హ్యాండ్స్ కూడా నాట్లు పెట్టుకుందాం. ఇప్పుడు లోతు తీసాను చూసారా, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు కరెక్ట్గా ఈ జాయింట్కి అటాచ్ చేసి స్టార్టింగ్ ఎంత అయితే మనం స్టిచ్చింగ్ చేస్తున్నామో ఎండింగ్ వరకు ఒకే లెవెల్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకుందాం. ఇలా పాదం కుట్టు ఉండేటట్టు స్టిచ్ చేసుకుంటే మనం చంక చుట్టూ ఉగ్గులు లేకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంకో కుట్టు దీనిపైన స్టిచ్ చేసేద్దాం. ఇదండి హ్యాండ్స్ అటాచ్ చేస్తాం. ఇలా వస్తుంది నీట్గా. అలా 2 హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా. ఇప్పుడు లూజ్ ఎంత ఉందో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇలా మార్క్ చేసుకొని బ్లౌజ్ అటాచ్ చేసేద్దాం. అలాగే సంక లూజ్ కూడా ఇలా చెక్ చేసుకుంటే మనం స్టిచ్ చేసామంటే మళ్ళీ ఇప్పి స్టిచ్ చేసే ఇబ్బంది లేకుండా కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా చూసుకొని అదే షేప్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా డబుల్ స్టిచ్ చేసుకుందాం. సేమ్ ఫస్ట్ మనం హ్యాండ్ ఎలాగైతే అటాచ్ చేసామో లూజు హ్యాండ్ లూజు సంక్ లూజు బాడీ లూజ్ చూసుకొని సేమ్ అలాగే ఇది కూడా హ్యాండ్ కూడా అటాచ్ చేసేద్దాం. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ మన మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా వస్తుంది. డబుల్ స్టిచ్ చేసుకుందాం. ఇదండి లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలో చూసాం కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఎలా వేయాలో చూద్దాం.
ఇలా వస్తుంది నీట్గా. ఇప్పుడు ఒకసారి లూజ్ చూద్దాం. మనం మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు స్టార్టింగ్ నుంచి ఇలా ఒకసారి చూసుకుంటే ఇది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీనికి మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఎలా వేయాలో చూద్దాం. ఇది గోల్డ్ పైపింగ్ వేసాం కాబట్టి గోల్డ్ థ్రెడ్ చేసుకుందాం. 4 ఇంచెస్కి ఇలా నెక్ కానించి ఇలా మార్కింగ్ చేసుకొని 2 ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వెడల్పు 4 ఇంచెస్, పొడవు 4 ఇంచెస్ ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇది హ్యాంగిల్స్కి. ఇదండి పైపింగ్ వేసి లైనింగ్ బ్లౌజు ఎలా స్టిచ్ చేసాలో చూసాం కదా. ఈ విధంగా వస్తుంది ఇలా కుడితే. ఇలా మనం 2 హ్యాండ్స్ హ్యాంగిల్స్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇలా జాయిన్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ హెమ్మింగ్ ఎలా వేయాలో చూసాం కదా, అలాగే హ్యాంగిల్స్ కూడా స్టిచ్ చేసేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.